నమస్తే అండి, నేను డాక్టర్ ప్రత్యూష మద్దాలే, ఈఎన్టీ సర్జన్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్. ఈ వీడియోలో ఎలర్జీకి సంబంధించి మనం తెలుసుకుందాం. ఎలర్జీ అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే కనుక ఏరో ఎలర్జీ అంటాం. అంటే ముక్కుకి ఊపిరితిత్తులకి సంబంధించి సిమ్టమ్స్ వచ్చేదాన్ని ఏరో ఎలర్జీ అంటాం. అలానే కళ్ళకు వస్తే కనుక ఆక్యులర్ ఎలర్జీ, స్కిన్కి వస్తే కనుక స్కిన్ ఎలర్జీ అంటాం. అలానే ఫుడ్ వల్ల వచ్చే ఎలర్జీని మనం ఫుడ్ ఎలర్జీ అంటాం. సో పరిపరి విధాలుగా ప్రజెంటేషన్స్ అనేవి, సిమ్టమ్స్ అనేవి రావచ్చు. సో ఎటువంటి సిమ్టమ్స్ అనేవి వస్తున్నాయి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్లో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఫుడ్ ఎలర్జీ. ఈ ఫుడ్ ఎలర్జీ అనేది సాధారణంగా మనం మిల్క్ వల్ల కానీ, ఎగ్స్ వల్ల కానీ, పీనట్స్ వల్ల కానీ, అలానే వంకాయ, గోంగూర, ఇంకా ప్రాన్స్, వీటి నుంచి మనం యూజువల్గా ఎలర్జీస్ అనేవి చూస్తూ ఉంటాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే కనుక, మీకు ఎప్పుడైనా ఎలర్జీ వస్తే కనుక దానికి బిఫోర్గా ఒక 6 అవర్స్, ఎస్పెషల్లీగా 6 అవర్స్ మీరు ఎటువంటి ఫుడ్ తిన్నారు, ఆ ఫుడ్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, అజ్నోమోటో ఉందా, అది ప్రాన్సా, లేకపోతే ఫిషా, అందులో పీనట్స్ ఉన్నాయా, లేదంటే ఎగ్ ఉందా, ఎగ్ ఉంటే కనుక అది ఎగ్ వైట్ మాత్రమే ఉందా, ఎగ్ ఎల్లో కూడా ఉందా, ఇవన్నీ కూడా మీరు డెఫినెట్లీ ఒక డైరీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో దీనివల్ల మీకు పోను మీకు ఎటువంటివి పడటం లేదు అనేది మీకు అనలైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గరలో ఉన్న ఎలర్జీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి డీటెయిల్డ్ కన్సల్టేషన్ తీసుకుని అలానే ఎలర్జీ టెస్టింగ్స్ అనేవి చేసుకోవాలి. ఈ ఎలర్జీ టెస్టింగ్కి సంబంధించి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటి అంటారా, అది స్కిన్ ప్రిక్ టెస్ట్ ఫర్ ఎలర్జీ. సో దీనిలో ఏంటంటే, మీ చేతి మీద కొన్ని రకాల ఎలర్జెన్స్ని వేసి డ్రాప్స్ రూపంలో ఉంటాయి, ఆ డ్రాప్స్ని పెట్టి చిన్న సూదితో అస్సలు పెయిన్ లేకుండా వాటిని మీ స్కిన్లోకి ఎంట్రీ చేస్తాం. మీ స్కిన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్లో మీ స్కిన్ మీద చేంజెస్ అనేవి వస్తాయి. రెడ్నెస్ రావటం కానీ, దద్దురు రావటం కానీ జరుగుతుంది. ఆ వచ్చిన రియాక్షన్ని డాక్టర్ మెజర్ చేస్తారు. మెజర్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ బట్టి మళ్ళీ మీతో రీకౌన్సిలింగ్, మళ్ళీ కూర్చుని కన్సల్టేషన్, మళ్ళీ మీకు వచ్చిన టెస్ట్ రిపోర్ట్ని, మీకున్న సిమ్టమ్స్ని అనలైజ్ చేసి ఫైనల్గా మీకు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ ద్వారా మీకు ఎటువంటి సబ్స్టెన్సెస్ అనేవి పడటం లేదు అనేది తెలుసుకుంటారు. దాంతోపాటు ఆ సబ్స్టెన్సెస్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేవి కూడా మీరు తెలుసుకుంటారు. ఏరో ఎలర్జెన్స్ అయితే కనుక ఎటువంటి ప్రొటెక్షన్ టిప్స్ పాటించాలి, ఆక్యులర్ ఎలర్జీ అయితే కనుక ఎటువంటి ప్రొటెక్షన్ పాటించాలి, అలానే ఫుడ్ ఎలర్జీ అయితే కనుక అది ఎటువంటి ఫుడ్స్లో ఉండొచ్చు, దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి, ఇలాంటివన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుందండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం కీప్ ఫాలోయింగ్ టు మై ఛానల్. నమస్తే, థ్యాంక్ యూ.